ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. యుక్త వయస్సు. బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలోకి అడుగుపెడుతున్న సంతానాన్ని చూస్తూ ఉంటే తల్లిదండ్రులకి ఆనందం, ఆశ్చర్యం, గర్వం ఒకేసారి ముప్పేటగా కలుగుతాయి. 10 ఏళ్ల వయసు నుంచి పిల్లల్లో శారీరక, మానసిక మార్పులు వేగాన్ని సంతరించుకుంటాయి. తల్లిదండ్రులదే లోకం అన్న భావన నుంచి మెల్లమెల్లగా బయటపడతారు. స్నేహితులతో, తోటి వయస్సు వారితో అనుబంధం పెంచుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఆసక్తి పెరుగుతాయి. ప్రవర్తనల్లో, ఆలోచనల్లో విజ్ఞానం చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానంతో, సంపూర్ణ ఆరోగ్యంతో, విజ్ఞాన సంపదతో నవ యువతీ యువకులుగా తయారవుతారు. టీనేజ్. 13 నుంచి 19 వరకు గల దశని టీనేజ్ అంటారు. 13 ఏళ్లకి యవ్వనంలో అడుగుపెట్టి 19 ఏళ్లకి యవ్వన వికాసంతో మిలమిలా మెరుస్తారు. ఎన్నో శారీరక మార్పులు వస్తాయి. పిల్లల్ని ఆనందపరుస్తాయి, అదే సమయంలో ఇబ్బంది పెడతాయి. ఆడపిల్లలు రజస్వలవుతారు. వక్షోజాల పెరుగుదల, స్వరంలో మార్పు, పొడవు పెరగడం, ఒళ్ళు రావడం ఉంటుంది. మైనపు ముద్దను మలిచినట్టు తీరైన ఆకృతి సంతరించుకుంటారు. మగపిల్లల్లో మీసాలు రావడం, గొంతు మారడం, ఛాతీ పెరగడం, ఒడ్డు పొడవు పెరగడం, మొటిమలు రావడం జరుగుతుంది. ఇద్దరికీ అందం మీద, అలంకరణ మీద శ్రద్ధ పెరుగుతున్నది. మానసికంగా పెనుమార్పులు వస్తాయి. తల్లిదండ్రుల మీద ఆధారపడడం తగ్గుతుంది. వారు చెప్పిందల్లా గుడ్డిగా చేయడానికి ఇష్టపడరు. స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెడతారు. స్వయం నిర్ణయం తీసుకోవాలని చూస్తారు. స్నేహితులకి, వారి మాటకి అధిక విలువ ఇస్తారు. కొత్త అలవాట్లు నేర్చుకుంటారు. కొత్త అభిరుచులు పెంచుకుంటారు. పెద్దవారం అయ్యామన్న ఫీలింగ్ బలపడుతుంది. అలా గుర్తింపబడాలని ఆశిస్తారు. చిన్నవారిగా చూస్తే నామోషిగా, అవమానంగా భావిస్తారు. ఉక్రోషపడతారు. సంధి దశ. హైస్కూల్లో ఉన్నంతవరకు పిల్లలు బుద్ధిగా ఉంటారు. చదువు, స్కూలు, ఆటలు, హోంవర్క్, అడపాదడపా సినిమాలు, టీవీ తప్ప మరేమీ పట్టవు. బుద్ధిగా యూనిఫారం ధరించి ఒక్కరోజు కూడా బద్దకించకుండా స్కూల్కి వెళ్తారు. టీచర్ మాటల్ని వేదవాక్కుగా భావిస్తారు. 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో ప్రవేశిస్తే చాలు, వారు అమాంతం మారిపోతారు. అది మార్పు కాదు, పరిణామం. స్కూల్ దశ వేరు, కాలేజీ దశ వేరు. రెండింటికి పొంతనలేనంతగా మారిపోతారు. సినిమాల్లో చూపే కాలేజీ సన్నివేశాలు చిన్నారుల బుర్రల్ని కొంత కలుషితం చేస్తున్నాయి. కాలేజీల్లో అలాగే ఉంటారు కామోసు అన్న భ్రమలో మునిగి తేలతారు. పైగా ఒక్కసారే రెక్కలొచ్చినట్లు, స్వేచ్ఛాజీవులమైనట్లు ఫీల్ అవుతారు. కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం, కొత్త అలవాట్లు. బరువుగా ఉండే పాకెట్ మనీ వారిని తిన్నగా ఉండనివో, కదిపి కుదుపుతాయి, ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొందరు ఐఐటి, ఎంసెట్, సిఏ, మరొకటి అంటూ సీరియస్గా మారి స్టడీస్లో కూరుకుపోతారు. మరికొందరు కాలేజీలో క్లాసులకి డుమ్మా కొట్టి బేకరీల్లో, సినిమాల్లో, బస్టాండుల్లో కాలక్షేపం చేస్తారు. ఇంట్లో మాత్రం బుద్ధిమంతుల్లాగా ప్రవర్తిస్తారు. ఎలాంటి అనుమానం రానివ్వరు. కాలేజీ గేటు ముందు డ్రాప్ చేసినా సరే పేరెంట్స్ అటు మరుపు తిరగగానే ఇట్నిచిటు జంప్ చేసే విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఇంటర్మీడియట్ దశలో వివిధ దుష్ప్రభావాలకి లోను కాని వారికి ఇహ తిరుగుండదు, దూసుకుపోతారు. ఆ ప్రభావంలో శ్లేష్మంలో పడ్డవారు గిరికీలు కొడుతూ ఎటూ కాకుండా పోతారు. తల్లిదండ్రులు అత్యధిక శ్రద్ధ తీసుకోవాల్సింది ఈ సంధి దశలోనే. పిల్లలకి అనుమానం రాకుండా నిఘా వేసి ట్రాక్ తప్పకుండా చూడడం అత్యవసరం. కలలు కనండి. బంగారు వర్ణపు కలలు కనే వయస్సిది. కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం. కలలు కనకపోవడం నేరం అని కూడా అన్నారు. జీవితం గురించి, లక్ష్యాల గురించి, ఆశయాల గురించి, భవిష్యత్తు గురించి తీయని కలలు కనండి. కానీ కలల్లో విహరిస్తూనే ఉండద్దు. వాటిని నిజం చేసుకోవాలి, విజయాన్ని చేజిక్కించుకోవాలి. విజయం తేలిగ్గా రాదు కదా, అందుకు కష్టపడాలి, కృషి చేయాలి, శ్రమించాలి. లక్ష్యం మీద దృష్టి నిలిపి సాధన చేయాలి. తల్లిదండ్రుల, గురువుల, స్నేహితుల, పెద్దల సలహాలను వినాలి, ఆచరించాలి. మనస్సుని ప్రక్కదారి పట్టనివ్వకూడదు. కళ్లకు గంతలు కట్టబడిన గుర్రంలాగా మనస్సుకి గంతలు కట్టుకుని లక్ష్యం వైపు పరుగు పెట్టాలి. మనసా, వాచా, కర్మణ ప్రయత్నిస్తే చాలు, మీ లక్ష్యం మీ చేతికి అంది తీరుతుంది. మీరు విజయులై తీరుతారు.
కృషి, పట్టుదల, దీక్ష లేనట్లయితే మీ కలలు పగటి కలలుగా మిగిలిపోవడం ఖాయం. కీలక దశ. పిల్లల జీవితాలని పెద్ద మలుపు తిప్పే గొప్ప దశ యవ్వన దశ. అత్యంత ప్రమాదకరమైన దశ కూడా ఇదే. ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు నెలకొనేది ఇప్పుడే. సత్ప్రవర్తన, చక్కని అలవాట్లు నేర్చుకునేది, దురలవాట్లకు లోబడేది ఈ వయసులోనే. ఇంటి నుండి బయటపడి విశాల ప్రపంచంలో అడుగు పెడతారు. విప్పారిన నేత్రాలతో చుట్టూ పరికిస్తారు, ఆనందపడతారు, అబ్బురపడతారు. ఏవేవో సాధించాలన్న తపనకి లోనవుతారు. పక్షుల్లా స్వేచ్ఛగా ఎగిరిపోవాలని ఆశిస్తారు. అందరూ తమని పొగడాలని, అన్నిటా గెలవాలని ఉవ్విళ్ళూరుతారు. ఉత్సాహం ఉరకలు వేసే దశ అది. విద్యని ఔపోసన పడతారు. ఎన్నో పుస్తకాలు చదువుతారు, ఎన్నో రకాల కోచింగులు తీసుకుంటారు. జ్ఞానపానం చేసే దశ అది. అన్యాయాల్ని, అక్రమాల్ని సహించి ఊరుకోరు, ఎదురు తిరుగుతారు. నెత్తురు మండే దశ. స్నేహితుల ప్రభావంలో తేలికగా పడిపోతారు. గాజు ముక్కల్ని చూసి వజ్రాలు అని భ్రమపడతారు. ఆవేశం అధికమై అడవులు పట్టుకుపోతారు. ఆత్మాహుతికి కూడా సిద్ధపడతారు. లేదా దురలవాట్లకి లోనై ఈజీ మనీ కోసం వెంపర్లాడతారు. చదువు మానేసి పోకిరీలుగా, దొంగలుగా మారతారు. చాలా సంక్లిష్ట దశ. వైఫల్యం తట్టుకోలేరు. యుక్త వయసులో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్నపాటి అపజయాన్ని కూడా తట్టుకోలేరు. చదువులో కాదు, ఆటల్లో కాదు, ఎందులో అయినా సరే ఓటమి వారిని కుదిపేస్తుంది. చిన్నపాటి ఎదురుదెబ్బకి కూడా కృంగిపోతారు. సిగ్గుతో మొహం చాటేస్తారు. అవమానం, అవహేళన, అపనింద, అపజయం భరించలేరు. బాధతో సుళ్ళు తిరుగుతారు. సరిగ్గా తినరు, నిద్రపోరు. నలుగురితో కలవరు, ముఖం చాటేస్తారు. కోపం, చిరాకు, పరాకు ఎక్కువ అవుతాయి. తామెందుకు పనికిరాని వారమని డీలా పడతారు. ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారు, లేదా ఇంట్లోంచి పారిపోతారు. వారి ఆందోళనను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ప్రేమతో, ఆదరణతో ధైర్యం చెప్పాలి. నడిచే క్రమంలో తప్పటడుగులు తప్పవని నచ్చచెప్పి మళ్ళీ మునపటి స్థితికి తీసుకురావాలి. డిప్రెషన్లోంచి బయటపడేసి ఆశావహ దృక్పథం కలిగించాలి. ఆత్మహత్య పాపమని, చావు పరిష్కారం కాదని నచ్చచెప్పాలి. ఆపోజిట్ సెక్స్తో స్నేహం. యవ్వన దశలో ఆపోజిట్ సెక్స్ మీద ఆసక్తి పెంచుకోవడం, కుతూహలంగా చూడడం, స్నేహం చేయాలని ఉబలాటపడడం సహజ పరిణామం. అబ్బాయిలు అమ్మాయిల్ని దొంగచూపులు చూస్తారు. వారి కబుర్లన్నీ వీరి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అమ్మాయిలు కూడా తక్కువ కాదు. క్రీగంట చూస్తూనే, అమాయకత్వం నటిస్తూనే అబ్బాయిల స్నేహానికి ఆసక్తి చూపుతారు. పార్టీలకి, పిక్నిక్లకి, టూర్లకి ఇద్దరూ ఎవరు రెడీ. చేతులు తాకించడం, పక్కపక్కన కూర్చోవడం, ఏరా ఒరే అన్నంత చనువుగా మాట్లాడడం, బైక్ ఎక్కడం, క్లాసులకి డుమ్మా కొట్టి కలిసి మ్యాట్నీకి వెళ్ళడం, బేకరీల్లో, కాఫీ షాపుల్లో ఆడా మగ గుంపులుగా వెళ్ళి కబుర్లాడడం చాలామంది టీన్స్ లక్షణాలు. అందము సమస్యే. యవ్వనంలో ఉన్న యువతీ యువకులు అప్పుడే వికసించిన పుష్పాల్లాగా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వింత శోభతో వెలిగిపోతారు. అయినా కానీ అమ్మాయిలు, అబ్బాయిలు మరింత అందంగా కనిపించాలని తాపత్రయపడతారు. రకరకాల సౌందర్య సాధనాలు వాడతారు. ఆకర్షించే ఫ్యాషన్ దుస్తులు ధరిస్తారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు సౌందర్యానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. ఏ కారణం వల్లనైనా శరీరాంగాలు పెరక్కపోతే ఇతరులతో పోల్చుకుని కృంగిపోతారు. అందంగా లేకపోతే మగపిల్లలు తమ వంక చూడరేమో, స్నేహంగా ఉండరేమో, బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమో అని భయపడతారు. దాంతో అధిక చొరవ ప్రదర్శిస్తారు. తమలోని ఇతర ప్లస్ పాయింట్లు గుర్తించాలని ఆశపడతారు. అందం అభిలషణీయమే కానీ శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం మిన్న అని గమనించడం అవసరం. అందంగా లేరని డిప్రెషన్కి లోనవకుండా ఆ లోటుని ప్రతిభతో, విజయాలతో సాధించాలి. క్రేజీ థింగ్స్. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన యూత్కి సంబంధించిన ప్రతి సరుకు వారికే కావాలి. ప్రతి ఫ్యాషన్ వస్తువు వారే కొనాలి. ప్రతి గేము వారే ఆడాలి. కొత్త సినిమా మొదటి రోజునే చూడాలి. ఇవాళ కెమెరా గల సెల్తో తిరుగుతారు, రేపు ఐప్యాడ్తో దర్శనమిస్తారు. మెలడీ సాంగ్స్ కావాలి, ఫాస్ట్ బీట్లు కావాలి. అమితాబ్ బచ్చన్ని ఆరాధిస్తారు, మహేష్ బాబు అంటే పడిచేస్తారు. విద్యాబాలన్ని లైక్ చేస్తారు, ఇలియానాని వర్షిప్ చేస్తారు. పూతరేకులు కావాలి, పిజ్జాలు కావాలి. సినిమా తారలన్నా, క్రికెట్ వీరులన్నా, పాప్ సింగర్లన్నా వీరాభిమానం. వారి ఫోటోలు పెద్ద సైజులో వీరి గదిగోడల మీద దర్శనమిస్తాయి. ఆటలు ఆడకపోయినా క్రికెట్ని పిచ్చిగా చూస్తారు, ఆనందిస్తారు. ఫోన్లో ఎంతసేపు మాట్లాడతారో, ఏం మాట్లాడతారో వారికే తెలీదు. ప్రతిదీ వారికే కావాలి. వారికి అనవసరమైనది ఏది ఈ భూమి మీద ఉండదు. ఇహ ఫ్యాషన్లంటే వెర్రి ప్రేమ. అదెన్ని రకాలో చెప్పలేం. రియల్లీ క్రేజీ యూత్. కాలేజీ రొమాన్స్.
సినిమాల ప్రభావం యువతరం మీద అధికంగా ఉన్నది. యవ్వనం ఉరకలెత్తే వయసులో కాలేజీకి వస్తారు. వయస్సు ఆకర్షణకి ప్రేమ అని పేరు పెట్టుకుంటారు. జంట షికార్లు, సినిమాలు, ఫోన్లు, డిస్కోలు, పబ్బులు, గిఫ్ట్లు, అబ్బో ఓ వెలుగు వెలుగుతారు. అదృష్టానికి, ఆనందానికి తామే ఏకైక వారసలం అనుకుంటారు. తర్వాత సారీ పెళ్ళుద్దేశం లేదు, ఎంజాయ్ అండ్ లీవ్ ఇట్ యార్, మా వాళ్ళు ఒప్పుకోరు, మర్చిపో, మనం జస్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి డైలాగ్స్ మామూలే. కొందరు ఆ డైలాగ్స్ కూడా లేకుండా సడన్గా అదృశ్యమైపోతారు. అతి కొద్దిమంది మాత్రం సాహసం చేసైనా సరే ప్రేమ దక్కించుకోవాలి అని అనుకుంటారు. పారిపోతారు, పెళ్లి చేసుకుంటారు. వాస్తవం తాలూకు ఒక దెబ్బ తగిలేసరికి దిమ్మ తిరుగుతుంది. వెనకడుగు వేయలేక, అయిన వాళ్ళకి ముఖం చూపలేక పలాయనమైనా చిత్తగిస్తారు, అఘాయిత్యానికైనా తలపెడతారు. ఫ్రెషర్స్ డేలు, ఫ్రెండ్షిప్ డేలు, స్టడీ టూర్సు, పిక్నిక్లు, యానివర్సరీలు, కలిసి మసిలే అవకాశాలు ఎన్నో. 3-4 ఏళ్ల పాటు ఒకే చోట చదివేటప్పుడు అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఆకర్షణ, క్రష్, ఇష్టం, ఆరాధన, ప్రేమ లాంటివి సహజం. కానీ వాటిలో సీరియస్నెస్ ఉండదు. కారణం ఒత్తిడి, పోటీ, లక్ష్య సాధన, భయము, సంస్కృతి. వయస్సు చాలదు. నిజానికి కాలేజీ దశే ప్రేమించే వయస్సు కాదు. ప్రేమని అర్థం చేసుకోలేరు. ప్రేమంటే పెద్ద బాధ్యత. మరొకరి మీద ఆధారపడి చదువుకుంటున్న వారు ఆ బరువుని మొయ్యలేరు. యువత పసి ప్రేమలకు, పప్పీ ప్రేమలకి దూరంగా ఉండాలి. చదువు, ఉద్యోగం, ఉపాధి మీద దృష్టి పెట్టాలి. ఆర్థిక భద్రత చేకూర్చుకోవాలి. అంతదాకా పెళ్లి జోలికి పోకూడదు. ఒకవేళ ప్రేమభావన నిజంగా కుదిపేస్తే జీవితంలో స్థిరపడే వరకు వేచి ఉండగలగాలి. ఆలోగా భవిష్యత్ సౌధ నిర్మాణం మీద సర్వశక్తులు కేంద్రీకరించాలి. స్నేహం, ప్రేమ ముసుగులో శారీరక వాంఛలు తీర్చుకోచూసేవారు ఎక్కువగా ఉంటారు. ప్రేమిస్తున్నప్పుడు సెక్స్లో తప్పేముంది అనుకుంటారు. పర్యవసానంగా ప్రమాదకరంగా మారచ్చు. విడిపోతే బ్లాక్మెయిలింగ్కి, హత్యలకి దారి తీయచ్చు. వివాహానికి ముందు సెక్స్ సంబంధం విపత్కర పరిస్థితికి దారితీస్తుంది. అలాంటి సంబంధాన్ని మన సమాజం, సంస్కృతి హర్షించవు. కాబట్టి జాగ్రత్త. మార్గదర్శకత్వం. ఎదుగుతున్న పిల్లల చుట్టూ గిరిగీసి అందులోనే ఉండాలని తల్లిదండ్రులు శాసించకూడదు. వారిలో ఉండే తిరుగుబాటు మనస్తత్వం వల్ల ఎదురు తిరుగుతారు. వారు ఆశించే గైడెన్స్ ఇస్తూనే సరైన దారిలో నడిచేలాగా చూడాలి. చిన్న చిన్న పనులు అప్పగిస్తే వారిలో కార్యదక్షత పెరుగుతుంది. సరిగా చేయలేకపోతే విమర్శించకుండా ఇంకా బాగా ఎలా చేయొచ్చో వివరించాలి. అంతే తప్ప హేళన చేయొద్దు, బాధించవద్దు. పిల్లలకి పెద్దల మాటలు, అభిప్రాయాలు, నమ్మకాలు, విలువలు ఒక ట్రాష్ లాగా బూజు పట్టినవిగా అనిపిస్తాయి. నేటి పెద్దలు ఒకప్పుడు అలాంటి దశలో ఉన్నవారే కనుక వారిని, వారిలో వచ్చే మార్పుల్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి. సామాజిక మార్పుల్ని ప్రథమంగా ఆహ్వానించేది యువతే. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రగతిని అందిపుచ్చుకునేది వారే. వారి ఆలోచనలు, అలవాట్లు, కొన్ని క్రేజీ పనులు కొంత చిత్రంగా, స్పీడ్గా, పిచ్చిగా, మూర్ఖంగా అనిపించినా భరించాలి. చదువుని నిర్లక్ష్యం చేయనంత వరకు, చెడు అలవాట్లు నేర్చుకోనంత వరకు వారి స్వేచ్ఛకి అడ్డు రాకూడదు. పిల్లల మీద అధిక ఒత్తిడి తెస్తే పరిస్థితి వికటించవచ్చు. వారి స్నేహితులుగా, సైకాలజిస్టులుగా, సెక్స్ కౌన్సిలర్లుగా, కెరీర్ అడ్వైజర్లుగా మారితేనే వారికి మార్గదర్శకులు కాగలరు. వారు మీ గైడెన్స్ని ట్రూ స్పిరిట్తో స్వీకరించగలరు. బంగారు భవిత. యవనంబు భోగంబులకెల్లా ఆస్వదంబు అన్నారొక పూర్వకవి. వయస్సు పొంగులో ఉన్నప్పుడే మనిషిలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఎంత క్లిష్ట కార్యాన్నైనా సవాలుగా తీసుకుని పరిష్కరించాలి అనే పట్టుదల ఉంటుంది. అన్యాయాల్ని సహించలేరు, మోసాన్ని భరించలేరు. మాయామర్మం ఉండకూడదు అంటారు. రుజువర్తనాన్ని కోరతారు. ఆ భావోద్వేగాల్ని సరైన విధంగా వెంటిలేట్ చేయాలి, ఛానలైజ్ చేసుకోవాలి, సంయమనం పాటించాలి. ఊరికే ఆవేశపడడం, రెచ్చిపోవడం కాకుండా ఓర్పుతో వ్యవహరించాలి. మార్పు ఒక్కరి వల్ల ఒక్కరోజులో రాదని, అదొక నిరంతర యజ్ఞం ద్వారానే సంభవమని గ్రహించాలి. విద్యని అశ్రద్ధ చేయకూడదు. సత్ప్రవర్తన నేర్చుకోవాలి. సంస్కారవంతంగా వ్యవహరించాలి. ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఆటపాటల్లో కౌశలం ప్రదర్శించాలి. కళల్లో ప్రవేశించాలి. ఇవాళ వేసే ప్రతి అడుగు యొక్క ప్రభావం భవిష్యత్తు మీద ఉంటుంది. చెడు తిరుగుళ్ళు, చెడు స్నేహాలకి దూరంగా ఉండాలి. నేర మనస్తత్వాన్ని మొగ్గలోనే త్రుంచేయాలి. అడ్డదారులు, అక్రమ మార్గాలు తొక్కితే జైలుగోడల మధ్య బంగారు బతుకు శిథిలమయ్యే ప్రమాదం ఉన్నది. విజ్ఞానం, వ్యక్తిత్వం, సామర్థ్యం ఇవి ఎంత వృద్ధి చేసుకుంటే మీ భవిష్యత్తు
అంత ఉజ్వలంగా ఉంటుంది. మంచి పుస్తకాలు చదవాలి, లలిత కళల మీద అభిరుచి పెంచుకోవాలి, ముఖ్యంగా మంచి స్నేహితుల్ని సంపాదించుకోవాలి. మీ మీద మీ కుటుంబం, సమాజం, దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. లక్ష్యం ఉన్నతమైందంతే చాలదు, దాన్ని సాధించే మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి అన్న గాంధీజీ పలుకులు శిరోధార్యం కావాలి. ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాకుండా ఎన్నో ప్రొఫెషనల్ కోర్సులు, మేనేజ్మెంట్ కోర్సులు ఎన్నెన్నో ఉన్నాయి. మీ ఆసక్తిని, పెద్దల సలహాని కలబోసి కెరీర్ని ఎన్నుకోవాలి. యువ తరంగం. పాశ్చాత్య దేశాల్లో వారి కంటే మన యువత భిన్నమైందని చెప్పాలి. అభివృద్ధి చెందాలి, సంపాదించాలి అనే ఆలోచన, తపన, తాపత్రయం, పట్టుదల వీరిలో ఎక్కువ. సినిమాలు, పబ్లు, డిస్కోలు అంటూ తిరిగి రిలాక్స్ అవుతున్నా కూడా మూలాల్ని మరవకపోవడం వీరి ప్రత్యేకత. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయటం లేదు. సంస్కృతిని, కుటుంబ సంబంధాలని, ఆధ్యాత్మిక భావనల్ని గౌరవిస్తున్నారు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద జీతాలు సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ నిపుణుల్ని చూడండి. శ్రద్ధగా డ్యూటీ చేస్తున్నారు, విదేశీయుల ప్రశంసలు అందుకుంటున్నారు, వీకెండ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. శ్రీ 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 రవిశంకర్, బాబా రామదేవ్, మాతా అమృతానందమయ్య వంటి వారి బోధనలు వింటున్నారు. అనాథ శరణాలయాలకు విరివిగా విరాళిస్తున్నారు. అంటే రిలాక్సేషన్, మానసిక ప్రశాంతతను, సంతృప్తిని కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, మార్కెటింగ్, మీడియా ఒకటేమిటి, అన్ని రంగాల్లోనూ యువత దూసుకుపోతున్నది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న యువత రంగానికి హ్యాట్స్ ఆఫ్. సంక్లిష్ట దశ. 20 నుండి 35 సంవత్సరాల వరకు గల దశ మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది, కీలకమైనది, భవిష్యత్తును నిర్దేశించే ప్రాయం. విద్య పూర్తవుతుంది. ఉన్నత విద్య సైతం ముగించి వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడడానికి ప్రయత్నిస్తారు, కృతకృత్యులవుతారు. వివాహం అవుతుంది, తోడు లభిస్తుంది, కుటుంబం ఏర్పడుతుంది, సంతానము కలుగుతుంది. వృత్తి జ్ఞానం, శక్తి, సామర్థ్యం, ఆరోగ్యం, ఉత్సాహం, ఆశావాదం, ఆత్మవిశ్వాసం తారస్థాయిలో ఉంటాయి. వయస్సు పరుగు పెట్టిస్తుంది. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ప్రవర్తిస్తారు. సమస్యలని అవలీలగా ఛేదిస్తారు. చకచకా అందలాల్ని అధిరోహిస్తారు. చదువు, ఉద్యోగం, పెళ్లి జీవితానికి మూలధాతువులు. వీటి గురించి ఈ వయసులో అధిక ఆందోళన, ఒత్తిడి, విఫల భయం ఎదుర్కొంటారు. దీన్నే క్వార్టర్ లైఫ్ క్రైసిస్ అంటారు. ఇది దాటి ఆ మూడింట్లో విజయులైతే జీవితంలో స్థిరపడినట్టే. కొందరు మాత్రం సరైన విద్య పొందక, ఎటూ రాణించలేక, ఎందులోనూ స్థిరపడలేకుండా ఉంటారు. ఆవేశం, వ్యతిరేకం, కసితో రగిలిపోతారు. దారి తప్పుతారు. ఇసుకలో పోసిన పన్నీరవుతారు. ఇంకొందరు షార్ట్ కట్స్ వైపు మరలుతారు. ఈజీ మనీ కోసం అత్యాశ పడతారు. దొంగతనాలు, మోసాలు మొదలైన నేర ప్రవృత్తి అలవర్చుకుంటారు. తమ జీవితాన్ని, తమ వారి జీవితాల్ని అభద్రతకి లోను చేస్తారు. యువత నిర్వీర్యం కాకుండా చూడాలి. ఉత్తేజిత శక్తిగా మార్చాలి. సామాజిక స్రవంతిలో మమేకం చేయాలి. ఈ బాధ్యత తల్లిదండ్రులది, కుటుంబానిది, సమాజానిది, దేశానిది కూడా.